నిన్న దుర్యోధనుడు భయంతో ఆచార్యుడు ద్రోణుడి దగ్గరకు వెళ్ళాడు. ఈరోజు దుర్యోధనుడు తన భయాన్ని ఎలా వ్యక్తం చేశాడో చూద్దాం. శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అర్థం. ఓ ఆచార్య, నీ శిష్యుడైన బుద్ధిమంతుడైన ద్రుపదకుమారుడు అనగా ధృష్టద్యుమ్నుడు వ్యూహాత్మకంగా మోహరించిన ఈ గొప్ప పాండవ సైన్యాన్ని చూడండి. ఇక్కడ దుర్యోధనుడి మాటల్లో వ్యంగ్యం ఉంది. ఆచార్యుడి శిష్యుడే ఆచార్యుడికి వ్యతిరేకంగా నిలబడి సైన్యాన్ని నడపడాన్ని అతను ఎత్తిచూపుతున్నాడు దుర్యోధనుడు. ఇంకా పాండవ సైన్యంలోని వీర్ల గురించి ఎలా వర్ణించాడో రేపు తెలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. శుభం. భక్తి జ్ఞానాన్ని ప్రతిరోజూ వినాలంటే మా భక్తివాహిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక సబ్స్క్రైబ్ మా భక్తి సేవకు శక్తి.